వాట్ ఈస్ భగవద్గీత? వెరీ గుడ్. మరి తెలుగులో ఏంటి భగవద్గీత అంటే? తెలుగులో భగవత్ మీన్స్ భగవత్ మీన్స్ భగవంతుడు. ఏమని చెప్పాలి? భగవత్ మీన్స్ భగవంతుడు. గీత మీన్స్ చెప్పడం, రాయడం. భగవంతుడు చెప్పారు కావున భగవద్గీత అన్నారు. ఓకే, మరి ఏ భగవంతుడు చెప్పారు? శ్రీకృష్ణుడు. వెరీ గుడ్. శ్రీకృష్ణుడు ఎవరికి చెప్పారు? ఓకే, అర్జునుడు. వెరీ గుడ్. నీ పేరేంటి నాన్న? భగీరథ్ ఒక్కడే ఫస్ట్ ఆన్సర్ చేస్తున్నాడు, తర్వాత అందరు కలుపుతున్నారు. మరి శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి చెప్పారు కదా, ఎక్కడ చెప్పారు నాన్న? అమ్మో, వావ్, వెరీ గుడ్. కురుక్షేత్రం. మరి కురుక్షేత్రంలోనే ఎందుకు చెప్పారు? ఇంట్లో చెప్పొచ్చు కదా, కురుక్షేత్రంలోనే ఎందుకు చెప్పారు? వెరీ గుడ్, చెప్పు. ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? వెరీ గుడ్. పాండవులు కౌరవులకి యుద్ధం వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలే. ఓకే, రెడీగా ఉన్నారు. చూసినావా? మరి ఎందుకు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు నాన్న? ఎందుకు వాళ్ళిద్దరూ యుద్ధం చేయడానికి రెడీగా ఎందుకున్నారు? ఎవరిని చంపేయడానికి? కరెక్టే, కానీ ఎందుకు? రీజన్ ఉంటుంది కదా, కారణం ఏంటి? ఇప్పుడు ఈరోజు స్కూల్ ఉంది, మీరు లేచి మమ్మీ నేను స్కూల్కి వెళ్ళను అంటే ఎందుకు వెళ్ళవని మమ్మీ అడుగుతున్నాడు కదా. మీరేం చేస్తారు? ఏదైనా ఎగ్జామ్ ఉంటే మీరు చదవలేదనుకో, అప్పుడు అబ్బా మమ్మీ కడుపు నొప్పి లేస్తుంది, ప్లీజ్ ఈరోజు ఒక్కరోజు స్కూల్కి వెళ్ళా అని అంటారు, అవునా? అప్పుడు మమ్మీ ఏం చేస్తుంది? అంత దొంగ నొప్పి ఏం లేదు, స్కూల్కి అని చెప్పి స్కూల్కి రెడీ చేస్తుంది, అవునా? మరి వాళ్ళు ఎందుకు చంపేద్దామనుకున్నారు ఒకరినొకరు? రీజన్ ఏంటి? కారణం ఏంటి? మర్చిపోయారు కదా. ఐఎమ్ మిస్టేక్. చాలా రోజుల తర్వాత కదా, ఇగో ఇప్పటికీ ఇంకా థ్రోట్ సెట్ అవ్వలే. ఓకే, ఎందుకు అంటే పాండవుల యొక్క రాజ్యాన్ని కౌరవులు చీటింగ్ చేసి తీసుకున్నారు. ఓకే, మళ్ళీ చెప్పండి. పాండవులు కౌరవుల యొక్క రాజ్యాన్ని చీటింగ్ చేసి తీసేసుకున్నారు. మరి ఎలా చీటింగ్ చేశారు నాన్న? అదే మోసం చేశారు. ఎలా చేశారు మోసం? ఏంటి అంటే కౌరవులు పాండవులు ఇద్దరు కజిన్స్. ఓకే, ఇప్పుడు మీకు బాబాయిలు పెద్దనాన్నలు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు మీకు ఏమవుతారు? అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అలా అవుతారు కదా, అవునా కదా? మరి కౌరవుల వాళ్ళ డాడీ పాండవుల వాళ్ళ డాడీ ఇద్దరు ఓన్ బ్రదర్స్. ఓకే, మరి అలాంటప్పుడు కౌరవులు పాండవులు అన్నదమ్ములు కదా, మరి అన్నదమ్ములు ఎందుకు కొట్టుకుంటున్నారు? వెరీ గుడ్. పాండవుల యొక్క రాజ్యాన్ని తీసుకున్నారు కౌరవులు కదా. భగీరథ్ బాగా చెప్తున్నాడు, బాగా గుర్తుపెట్టుకున్నావు, నేమ్కి తగ్గట్టు ఉన్నావు. భగీరథ, అదే పేరును సార్థకం చేసుకుంటున్నావు కదా. మరి ఎలా మోసం చేశారు నాన్న అంటే, మనము అన్నలు తమ్ముళ్ళు రండి మనం ఒక ఆట ఆడుకుందాము అని పిలిచారు. ఇప్పుడు అంటేనేమో మీరు ఏం ఆడుకుంటున్నానా, మొబైల్లో గేమ్స్ ఆడుకుంటారు కదా. మరి అవి నాకు కూడా కరెక్ట్ తెలీదు ఏం గేమ్స్. మీకు ఏమైనా తెలుసా? ఏమేం గేమ్స్ ఆడతారు మొబైల్లో? చెప్పండి, ఎవరేం గేమ్స్ ఆడతారు చెప్పండి.
అమ్మో, వెరీ గుడ్, అందరు ఆడతారు కదా. మరి మా చిన్నప్పుడు ఏం ఆడుకునేదంటే పచ్చీస్, ఓనగుంటలు అలాంటివి ఉండేది. కబడ్డీ, ఖోఖో, చిర్రగోని. అసలు చిర్రగోని మగపిల్లలు ఆడతారు, కానీ నేను కూడా ఆడేదాన్ని. గోళీలు, ఓకే, ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అవన్నీ లేవు కదా, సెల్ ఫోన్లు వచ్చి మొత్తం మొబైల్స్ అన్నీ కదా. మరి అప్పుడు ఏంటి, వాళ్ళు పచ్చీస్ ఆడుకుంటున్నారు అన్నట్టు. దాన్ని ఏమంటారు, పాచికలాట. ఏమంటారు, అది ఆడుకుంటున్నారు. మరి ఆడుకుంటున్నప్పుడు సరే మనం ఉట్టిగానే ఆడుకుంటే ఏమొస్తుంది, పెట్టుకుందామా అంటారు, కౌరవులే అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్గా ఉన్నారు, ప్రీ ప్లాన్డ్గానే పిలిచిండ్రు వాళ్ళ రాజ్యం తీసేసుకోవాలని. పెట్టుకుందామా అంటారు. అంటే ఎవరైనా కానీ ఎంత పెట్టుకుంటున్నా, 10 రూపీస్, 50 రూపీస్, 100 అట్లా పెట్టుకుంటారు. అది నార్మల్గా మనం ఇంట్లో ఆడుకుంటే అంత పెట్టుకుంటాం బెట్టింగ్స్. అదే వేలకు వేలు, లక్షలకు లక్షలు అట్లా బెట్టింగ్ పెట్టుకుంటే అది చాలా నేరం, తీసుకుపోయి జైలు వేస్తారు కదా. ఎందుకంటే బెట్టింగ్ గేమ్స్ అనేవి ఆడకూడదు. ఓకే, మరి వాళ్ళు ఏంటి సరదాగా పెట్టుకుందాం కదా, ఏదో చిన్న చిన్న టాస్కులు అని అనుకున్నారు కదా. సో మరి వాళ్ళు ఏం చేశారు, ఏం పెట్టించారంట, వాళ్ళకి ఏం టాస్క్ ఇచ్చారు, ఎవరు ఓడిపోతే, అందరు కాన్సన్ట్రేషన్గా వినాలి, నేను మళ్ళీ రేపు క్వశ్చన్స్ వేస్తాను చెప్తున్నా. ఎవరు కనుక ఓడిపోతే వాళ్ళు ఏం చేయాలి, 14 years రాజ్యం వదిలేసేసి ఫారెస్ట్లో ఉండాలి. 14 years ఫారెస్ట్లో ఉండాలి. మనం అసలు ఫారెస్ట్లో వెళ్తామా మనము కదా, మనం వెళ్ళడానికే మనకు భయం వేస్తుంది కదా. ఫారెస్ట్లో ఏముంటాయినా కదా, టైగర్, లయన్, ఎలిఫెంట్స్, జిరాఫీస్, ఎన్ని యానిమల్స్ ఉంటాయి. మళ్ళీ మనకి ఫుడ్ దొరకదు, ఏం దొరకదు, ఎవ్వరు ఉండరు అక్కడ కదా. మనుషులు ఎవరైనా ఉంటారా ఫారెస్ట్లో కదా, ఓన్లీ యానిమల్సే ఉంటాయి కదా. మరి యానిమల్స్ ఏం చేస్తాయి, మనల్ని తినేస్తాయి చూస్తే కదా. మరి అలాంటిది 14 years ఫారెస్ట్లో ఉండాలి. ఒక 1 year దాక్కోవాలి, ఎవరికి కనిపించకుండా. మీరు దాగుడు మూతలు ఆటలు ఆడతారు కదా, ఏమంటారు, హైడ్ అండ్ సీక్ కదా. ఆడారు ఎవరన్నా హైడ్ అండ్ సీక్? అలానే మరి 1 year పాటు 1 year ఆడాలి హైడ్ అండ్ సీక్. సో ఒకవేళ కనుక పాండవులు ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు దొరికారనుకో, దాక్కున్న వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ 14 years ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాలి, మళ్ళీ 1 year దాక్కోవాలి హైడ్ అండ్ సీక్. సో ఒకవేళ దొరికారనుకో, మళ్ళీ 14 years ఫారెస్ట్, మళ్ళీ 1 year హైడ్ అండ్ సీక్. సో అయితే వీళ్ళు ఏమనుకున్నారు తెలుసా, 14 years అంటే నాట్ ఏ జోక్ కదా. అంటే ఏంటి, మీరు నర్సరీ నుంచి 10th class వరకు చదవడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో అన్ని ఇయర్స్ వాళ్ళు ఫారెస్ట్లో ఉండాలి, ఓడిపోయిన వాళ్ళు కదా. చాలా ఇయర్స్ అంటే మీరు ఇంత ఉంటారు, అంత పెద్దగా అయిపోతారు కదా. మరి అన్ని ఇయర్స్ ఫారెస్ట్లో ఉండాలంటే కష్టం కదా నాన్న కదా. సో ఏం చేస్తారు, వాళ్ళు కావాలని ప్రీ ప్లాన్డ్గా కౌరవులు పిలిచారు కాబట్టి సో వాళ్ళే టాస్క్ ఇచ్చారు. సరే అనుకున్నారు, కానీ చీటింగ్ చేసి ఓడించారు కావాలని. అంటే వాళ్ళు ఆడే ఆట న్యాయంగా ఆడలేదు, చీట్ చేశారు. ఓకే, మోసం చేశారు, తొండి ఆట ఆడారు. మీ దాంట్లో ఉంటారు కదా, నువ్వు సరిగ్గా ఆడలేదు, తొండి ఆట ఆడావు. ఇప్పుడు మీరు హైడ్ అండ్ సీక్ ఆడినప్పుడు అందరు దాక్కోవాలి, ఒకరు కళ్ళు మూసుకొని కౌంట్ చేయాలి కదా. కానీ కొందరు ఏం చేస్తారు, కళ్ళు మూసుకోకుండా చూస్తుంటారు ఎక్కడ దాక్కున్నారని, లేదంటే మీ పేరెంట్స్ని అడుగుతారు ఎక్కడ దాక్కున్నారని. అది చీటింగే కదా, అవునా కదా. మరి అలా చీటింగ్ చేసి పాపం వాళ్ళు పాండవులను
ఓడిస్తే మరి వాళ్ళు బెట్ ప్రకారం పాండవులు ఫారెస్ట్కి వెళ్ళాలి కదా. 14 years ఫారెస్ట్లోకి వెళ్ళారు. కౌరవులు ఏమనుకున్నారంటే, అబ్బా మేము 100 మంది ఉన్నాం కదా, హైడ్ అండ్ సీక్ ఆటలో మేమే గెలుస్తాము, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళని పట్టుకుంటాము. అప్పుడేమో వాళ్ళు పట్టుకుంటే ఏం చేయాలన్నా మళ్ళీ 14 years మళ్ళీ ఫారెస్ట్లోకి వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళ లైఫ్ అంతా ఫారెస్ట్లోనే ఉంటారు. సో వాళ్ళ రాజ్యం మాత్రం మంచిగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటారు కదా. అలాంటి ప్లాన్ వేస్తారు అన్నట్టు. అది ఎంత చీటింగ్ నానా కదా, ఎంత దుర్మార్గం ప్లాన్ కదా. అంటే కౌరవులు బ్యాడ్ బాయ్స్ కదా, కొంచెం కూడా కాదు, చాలా 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 బ్యాడ్ బాయ్స్ కదా, చాలా బ్యాడ్ బాయ్స్ కదా. సో మరి వీళ్ళు ఏం చేస్తారు, టాస్క్ ప్రకారం 14 years ఫారెస్ట్లోకి వెళ్ళి పాపం 14 years ఫారెస్ట్లోనే ఉంటారు. ఓకే, తర్వాత 1 year హైడ్ అండ్ సీక్ కదా, వాళ్ళు దాక్కుంటారు. కానీ అసలు కౌరవులు ఎంత వెతికినా అన్ని కంట్రీస్లో వెతుకుతారు, ఎక్కడున్నారు కనీసం ఒక్కరినైనా కనిపెట్టాలి అని. కానీ ఒక్కరిని కూడా కనిపెట్టలేకపోతారు తెలుసా. ఈ హైడ్ అండ్ సీక్లో పాండవులే విన్ అయ్యారు. కానీ వాళ్ళు విన్ అవుతారని చెప్పి కౌరవులు ఎక్స్పెక్ట్ చేయలే, దొరుకుతారనుకున్నారు. పొగరు, అహంకారం, మేము ఇంతమంది ఉన్నాం కదా అని. సో కానీ ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది కదా. సో మరి వాళ్ళు టాస్క్ గెలిచారు కదా నాన్న, టాస్క్ కంప్లీట్ చేసుకున్నారు కదా. మరి టాస్క్ కంప్లీట్ చేసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ టాస్క్ అయిపోయిన తర్వాత ఏమడిగారు, సో మీరు ఇచ్చిన టాస్క్ మేము కంప్లీట్ చేసాం కదా, మా రాజ్యాన్ని మాకు ఇచ్చేసేయండి అన్నారు. అంటే అప్పుడు కౌరవులు ఏమన్నారు, ఏంటి మీ రాజ్యమా, ఎక్కడిది, మేము అసలు ఇవ్వం పోండి అని అన్నారు. సరే అన్నలు, మీరు 100 members ఉన్నారు కదా, మేము 5 membersే కదా, మాకు కనీసం ఒక్కొక్కరికి ఒక్కొక్క విలేజ్ అయినా ఇవ్వండి అన్నారు. అంటే అసలు మీకు అది కూడా ఇవ్వము, కొంచెం ప్లేస్ కూడా ఇవ్వము, మీ ప్లేస్ ఎక్కడ, ఫారెస్ట్లోనే పోండి, మళ్ళీ ఫారెస్ట్లోకి, మీకు అలవాటు అయిపోయింది కదా అన్నారు. మరి అది కరెక్టేనా కదా, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయాలి కదా. మీకు మీ రాజ్యం మీకు కావాలంటే ఏమన్నారు, మాతోని ఫైటింగ్ చేసి ఫైటింగ్లో గెలిచి అప్పుడు మీరు మీ రాజ్యాన్ని తీసుకోండి అన్నారు. అయితే కౌరవులు ఏం చేసుకున్నారు, వాళ్ళకి ఎప్పుడు బ్యాడ్ బాయ్స్ కదా, ఎప్పుడు చీటింగ్ చేసే ఉద్దేశమే. సో యుద్ధంలో కూడా మనమే గెలుస్తాము అన్న కాన్ఫిడెంట్, ఓవర్ కాన్ఫిడెంట్ అన్నట్టు వాళ్ళకు ఉండే. సరే పాండవులు కూడా యుద్ధానికి రెడీ అయ్యారు. యుద్ధం చేయడానికి రెడీగా కురుక్షేత్రంలో ఒకవైపు పాండవులు ఒకవైపు కౌరవులు నిలబడి ఉన్నారు. అప్పుడు అర్జునుడు ఏమంటారంటే, కౌరవులందరినీ చూసి శ్రీకృష్ణుడితోని, అర్జున్ బావా, వీళ్ళందరూ కూడా మన బ్రదర్సే కదా, మన అన్నదమ్ములే కదా, మనం యుద్ధం చేస్తే కంపల్సరీ వాళ్ళు చనిపోతారు కదా, ఎందుకంటే గన్ను పెట్టి కాలుస్తే చావరా ఎవరైనా, చేస్తారు కదా కదా, మరి వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళని చంపి ఆ రాజ్యం తీసుకోవడం అవసరమా మనకి, మనం ఎలాగైనా మాకు 15 years మేము కంట్రీ లేకుండానే కంట్రీ బయటనే గడిపేసేసాము, అలవాటైపోయింది కదా, సో మళ్ళీ ఫారెస్ట్లోకే వెళ్ళిపోతాము అన్నాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, చాలా కోపం వచ్చింది. ఏంటి బావా, 14 సంవత్సరాలు అంటే 14 years మిమ్మల్ని ఫారెస్ట్లో పంపించారు, 1 year దాక్కోమన్నారు, ఇంత కష్టపెట్టినా కానీ నువ్వు వాళ్ళ మీద జాలి చూపిస్తున్నావా, ఇది జాలి చూపించడం కరెక్ట్ కాదు. వాళ్ళు అన్యాయం చేశారు, మోసం చేశారు, చీటింగ్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం చేసి యుద్ధంలో వాళ్ళని ఓడించి మీ రాజ్యం మీరు తీసుకోవాలి.
అని ఆ సందర్భంలో ఆ టైంలో అర్జునుడికి మొత్తం మన శ్రీకృష్ణ పరమాత్మ హితబోధ చేశారు. అంటే మంచి మాటలు చెప్పారు, మోటివేషనల్ వర్డ్స్. ఏం చెప్పారు? అదే భగవద్గీత. ఓకేనా? అర్థమైందా? అర్థమైందా? మరి ఇప్పుడు మనము అసలు ఎందుకు భగవద్గీత చెప్పాల్సి వచ్చిందో ఇదంతా స్టోరీ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ శ్లోకంతో స్టార్ట్ చేయండి. భగవద్గీత ఫస్ట్ శ్లోకం ఏంటి? లేదు శ్లోకం నాన్న, శ్లోకం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఓం. ఇందులో ఒక హాఫ్ మెంబర్స్ మాత్రమే చెప్తున్నారు, మిగతా హాఫ్ అసలు చెప్పట్లేదు. కొంతమంది జస్ట్ లిప్ మూమెంట్ కదిలిస్తున్నారు, కొంతమంది లిప్ మూమెంట్ కూడా ఇవ్వట్లేదు. నిద్ర వచ్చేస్తుందా? మళ్ళీ ఓం నుంచి నేను అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను. అందరూ చెప్పాలి, సే లౌడ్లీ. వెరీ గుడ్. చెప్పిన వాళ్ళు మంచి చెప్తున్నారు, కానీ అసలు చెప్పని వాళ్ళు ఇంకో తనైతే అసలు లిప్స్ కూడా ఓపెన్ చేయట్లేదు. నీ పేరేంటమ్మా? శాన్వి అమ్మో, శాన్వి శ్రీవాత్సవి, డిఫరెంట్ నేమ్స్. నీ పేరు బాగుంది, నువ్వు బాగున్నావు. ఏ క్లాస్ నాన్న? ఎల్కేజీ. మరి చెప్పాలా? ఫస్ట్ ఓం నుంచి చెప్పు, నీకు ఎంతవరకు వచ్చు? చూడు, కొంచెం చెప్పావా లేదా? అదే మరి చదివితే మంచిగా ఇంకా మొత్తం వచ్చి ఉండేది కదా. ఎందుకలా లిప్స్ అంతా ఇట్లా క్లోజ్ చేసుకొని కూర్చొని కొంచెం అబ్జర్వ్ చేయండి. గో. ఇప్పుడు మనం ఈ శ్లోకానికి మీనింగ్ చెప్పుకుందాం, ఓకేనా? ధృతరాష్ట్ర ఉవాచ అంటే ఏంటి? ధృతరాష్ట్రుడు ఒక రాజు. ఉవాచ అంటే ఏంటి? అడగడం, చెప్పడం. ఉవాచ మీన్స్ వాట్? అడగడం, ఉవాచ మీన్స్ అడగడం, చెప్పడం. ఏమైంది? అందరి నోట్లోంచి రావాలి. ఉవాచ మీన్స్ కదా. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు తన అసిస్టెంట్. ధృతరాష్ట్రుడు తన అసిస్టెంట్ అయిన సంజయుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు? కురుక్షేత్రంలో తన కొడుకులు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు కదా. మరి యుద్ధం స్టార్ట్ అయిందా? ఏమైంది? ఎవరు చనిపోయారు? ఎవరు గెలుస్తున్నారు?
క్రికెట్ వస్తే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాం కదా. అరే ఇండియా ఎంత కొట్టింది, సిక్స్లు ఎన్ని రన్స్ అని ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తారు, అవునా? మరి అలాగే మరి ధృతరాష్ట్రుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి తనకి కళ్ళు లేవు, తను బై బర్త్ బ్లైండ్. ఓకే, అంటే పుట్టుకతోనే గుడ్డివాడు, కళ్ళు కనిపించవు. ఎవరికి కళ్ళు కనిపించవు? వెరీ గుడ్, ధృతరాష్ట్రుడు. ఎవరికి కళ్ళు కనిపించవు? మరి ధృతరాష్ట్రుడు ఎవరినన్నా? రాజు కరెక్టేనా? ఎవరు? ధృతరాష్ట్రుడు రాజు కరెక్టే, కానీ ఎవరికి ఫాదర్? ఎవరికి ఫాదర్ నాన్న? పాండవులు కాదు, కౌరవులకి ఫాదర్. ఎవరికి ఫాదర్? కౌరవులకి ఫాదర్ ఎవరు? ధృతరాష్ట్రుడు. కౌరవులకి ఫాదర్ ఎవరు? కౌరవులకి ఫాదర్ ఎవరు? ధృతరాష్ట్రుడు ఎవరు? రాజు కరెక్టే, కౌరవుల ఫాదర్. ధృతరాష్ట్రుడు ఎవరు? ధృతరాష్ట్రుడు ఎవరు? ధృతరాష్ట్రుడు ఎవరు? ఎవరు చెప్పట్లేదు. కౌరవుల ఫాదర్ ఎవరు? కౌరవుల ఫాదర్ ఎవరు? కౌరవుల వాళ్ళ డాడీ. వెరీ గుడ్, ధృతరాష్ట్రుడు. నోట్లో చద్ది. కౌరవుల వాళ్ళ డాడీ ఎవరు? ఎవరు? ధృతరాష్ట్రుడు ఎవరు? అరే రాజు కరెక్టే నానా. ఎవరు? కౌరవుల యొక్క డాడీ. ఎవరు? కౌరవుల డాడీ. ఒకటే క్వశ్చన్ నేను తిప్పి తిప్పి అడుగుతున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా క్రియేటివ్ మైండ్ డెవలప్ అవ్వాలని అలా తిప్పి తిప్పి అడుగుతున్నాను. ఆన్సర్ ఒకటే, ఇక్కడ నేను క్వశ్చన్ని తిప్పి తిప్పి అడుగుతున్నాను. కౌరవుల ఫాదర్ ఎవరు? కౌరవుల ఫాదర్ ఎవరు? మరి ధృతరాష్ట్రుడు ఎవరు? ఎవరు ధృతరాష్ట్రుడు? ఎవరు ధృతరాష్ట్రుడు? కదా, మా తనకి కళ్ళు కనిపించవు కాబట్టి యుద్ధంలో ఏం జరుగుతుంది అని చెప్పి తన అసిస్టెంట్ సంజయుడు. ఎవరు తన అసిస్టెంట్? సంజయుడు. ఎవరు తన అసిస్టెంట్? సంజయుడు ఎవరు? సంజయుడు ఎవరు? ధృతరాష్ట్రుడికి అసిస్టెంట్. సంజయుడు ఎవరు? ఎవరు సంజయుడు? ధృతరాష్ట్రుడికి అసిస్టెంట్ ఎవరు? ధృతరాష్ట్రుడికి అసిస్టెంట్ ఎవరు? ధృతరాష్ట్రుడికి అసిస్టెంట్ ఎవరు? వెరీ గుడ్ అర్జున్. సంజయుడు. ధృతరాష్ట్రుడికి అసిస్టెంట్ ఎవరు? అందుకని సంజయుణ్ణి అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? సంజయుణ్ణి. సంజయుడు ఎవరు? ఎవరు నాన్న సంజయుడు? కదా. ఏమని అడుగుతున్నారంట? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే కురుక్షేత్రము ఒక ప్లేస్ నేమ్.
మన హన్మకొండ, వరంగల్, కాజీపేట్, హైదరాబాద్, ఢిల్లీ ఇలా ఎలానో కురుక్షేత్రం కూడా ఒక ప్లేస్ నేమ్. ఓకే, అంటే పెద్ద ఆడిటోరియం అన్నట్టు, అది ఓపెన్ ఆడిటోరియం, యుద్ధాలు చేసుకోవడానికే స్పెషల్గా గ్రౌండ్. అర్జున్ ఎటో చూస్తున్నావు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో, క్షేత్రము అంటే ప్లేస్, క్షేత్రం మీన్స్ వాట్? క్షేత్రం అంటే ఏంటి? ప్లేస్. సో మరి ధర్మక్షేత్రము అని ఎందుకన్నాము కురుక్షేత్రాన్ని అంటే అక్కడ ధర్మము గెలుస్తుంది. ఏం గెలుస్తుంది? ధర్మము, నీతి, నిజాయితీ. ఎవరు కరెక్ట్ ఉంటే వాళ్ళు గెలుస్తారు అక్కడ. ఓకేనా? ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళు గెలుస్తారు, ఎవరు రాంగ్ అయితే వాళ్ళు ఓడిపోతారు. ఓకే, అందుకని ధర్మక్షేత్రం అన్నారు. ధర్మక్షేత్రే అర్జున్ కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః అంటే సమానంగా నించున్నారు. అటొకరు ఇటొకరు ఎదురెదురుగా. ఎవరు నించున్నారు? సమానంగా ఎవరు నించున్నారు? వెరీ గుడ్. నాని పేరేంటి? మోక్ష. బాగా చెప్పింది. కౌరవులు పాండవులు ఎదురెదురుగా రెడీగా నించున్నారు యుద్ధం చేయడానికి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః. మామకాః అంటే నా కొడుకులు. మామకాః అంటే ఏంటి? నా కొడుకులు. పాండవాశ్చైవ అంటే పాండవులు అంటే నా తమ్ముని కొడుకులు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా సమవేతా వేత యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత. కిం అంటే ఏంటి? కిం అంటే ఏంటి? ఏంటి అంటే ఏం చేస్తున్నారు అక్కడ. కిమకుర్వత ఏం చేస్తున్నారు. కిమకుర్వత మీన్స్ ఏంటి? ఏం చేస్తున్నారు. సంజయ చెప్పు. సంజయ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత. సంజయ అంటే అక్కడ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు
నా కొడుకులు నా తమ్ముని కొడుకులు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారు కదా, మరక్కడ ఏం జరుగుతోంది సంజయ, వాళ్ళు ఏం చేస్తున్నారు, యుద్ధం స్టార్ట్ అయిందా అని చెప్పి సంజయుణ్ణి అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? ధృతరాష్ట్రుడు. ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడుగుతున్నారు? ఎవరిని అడిగారు? ధృతరాష్ట్రుడు ఎవరిని అడిగారు? సంజయుడు. ధృతరాష్ట్రుడు ఎవరిని అడిగారు? ధృతరాష్ట్రుడు ఎవరిని అడిగారు? సంజయుడు ఎవరు? ఎవరు సంజయుడు? ధృతరాష్ట్రుడికి అసిస్టెంట్. ధృతరాష్ట్రుడికి అసిస్టెంట్.